నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుంది. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. సింగరేణి కార్మికుల సమ్మెతోనే కేంద్రంలో చలనం వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడింది. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. సమానత్వం, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ వెల్లడి. చుక్క రక్తం చిందకుండా అహింసా మార్గంలో విద్యార్థుల ప్రాణత్యాగల పునాదులపై ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి వెల్లడి. అంబరన్నంటిన సింగరేణి సంస్థ ఆర్జీవన్ చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబరాలు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరచిమ్ముతుందని, దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు మనమంతా గర్వపడుతున్నామని అన్నారు. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగిందని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇక ప్రభుత్వం కల్పించిందని, మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించిందని, గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో అర్హులైన 1,10,346 కుటుంబాలకు 7,68,00,000 సబ్సిడీ భరించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని, 96,500 కుటుంబాలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై దృష్టి పెట్టి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ అన్నారు. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసిందని, మన జిల్లాలోని 1,48,775 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 136,13,00,000లకు పైగా నిధులు జమ చేశామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు
ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుటుంబాలు లబ్ధి పొందగా 4,82,00,000 పైగా సబ్సిడీ ఛార్జీలు ప్రభుత్వం భరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు జారీ చేసింది. రైతు సోదరులు, రైతు మిత్రులు అందరూ లాభం పొందుతారనే నమ్మకం గట్టిగా మాకుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది. పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహకార సంఘాలు ద్వారా చేపట్టేందుకు ప్రణాళికలు జారీ చేసుకున్నాము. పిల్లల యూనిఫామ్లకు కుట్టించే పనులను వారికి అప్పగించడం కూడా జరిగింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు చేపడుతున్నాము. పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి 1400 పైన సంవత్సరాల చరిత్రను ఉన్న ఈ రామగిరి ఖిల్లాను ప్రజలకు తెలియజేసేలా అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జివి శ్యాంప్రసాదలాల్, ఏసీపీ జి కృష్ణ, ఆర్టీఓ బి గంగయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సకల జనుల సమ్మెతోనే కేంద్రంలో చలనం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాది పడిందని, రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికులదే ప్రధాన భూమికని ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఆర్జీవన్ సీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాసులు హాజరై అమరవీరుల చిత్రపటాలకు, జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ తల్లికి నమస్కరించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పోరాట ఫలితం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దశాబ్ద కాలం కావస్తుందని, ఇది అమరవీరుల త్యాగ ఫలితమని, బంగారు తెలంగాణ సాధనలో మనవంతు కర్తవ్యంగా నిర్దేశించిన లక్ష్యాల ఉత్పత్తి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థలు అనేక మార్పులు జరిగాయని తెలిపారు. సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని, బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలిగామని అన్నారు. సింగరేణి కార్మికులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించబడ్డాయని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం నిధులను వెచ్చించడం జరుగుతుందని, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా డ్రైవింగ్ శిక్షణ, మహిళలకు కుట్టు శిక్షణ, మగ్గం వర్క్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో కూడా నిర్దేశిత లక్ష్యం వైపుగా కార్మిక వర్గం అడుగులు వేస్తూ సంస్థ పురోగతిలో మనమంతా భాగస్వాములం అవుదామని జీఎం కోరారు. మాట్లాడారు. మలివిడత తెలంగాణ సాధన పోరాటంలో సింగరేణి సంస్థ 37 రోజుల పాటు స్ట్రైక్ చేయడంతోనే ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధన సాధ్యమైందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మలివిడత ఎప్పుడైతే 30 రోజులు సమ్మె చేశామో మైన్స్ అని బంద్ అయ్యాయి. ఇంత ముచ్చట పిన్ డౌన్ తర్వాత మైన్స్ బంద్ కావడంతో కోల్ సప్లై సౌత్ ఇండియా కంప్లీట్గా తగ్గిపోయింది. దాంతో సౌత్ ఇండియా చీకటిమయమే రోజులలో సమయంలో తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు పోషణ్ గారు చెప్పినట్టుగా సోనియమ్మ గారికి ఈ సందర్భ తరఫున మన నిజంగా కృతజ్ఞతలు మరియు తెలియాలి. ముఖ్యంగా భారతదేశంలో బొగ్గుత్పత్తి సంస్థలో 90% CL కనుక ఇస్తే 10% మన సింగరేణి తరఫున 70 మిలియన్ టన్నులు సాధించాం. గత ఆర్థిక సంవత్సరం మన సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని 70 మిలియన్ టన్నులు సాధించి
భారతదేశంలోనే ఒక ఉత్కృష్టమైన సంస్థగా మనం ఈ సంస్థను మనం తీర్చిదిద్దుకున్నాం. ఈ సందర్భంగా మన ఏరియా కూడా 100% ఉత్పత్తిని సాధించినందుకు ఆర్జీవన్ ఏరియా ఉద్యోగస్తులందరినీ, సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో మనందరం సమిష్టిగా కృషి చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మనపై ఆధారపడ్డ అన్ని సంస్థలకి ఏదైతే కోల్ అగ్రిమెంట్ ప్రకారము, గ్రేడ్ ప్రకారము కోల్ సప్లై చేయాల్సి ఉంటుందో అది సప్లై చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా డే టు డే వాడుతున్న నీటిని మనము క్లీన్ చేసి పక్కన ఉన్న స్ట్రీమ్లో కానీ తర్వాత నదిలో కానీ పంపడానికి వీలుగా మనము 17 MLD అంటే రోజుకు 1,70,00,000 సామర్థ్యం ఉన్నటువంటి ఎస్టీపీని మనం కనెక్షన్ చేసుకుంటున్నాం. ఇంకొక 2 నెలల్లో పూర్తవుతుంది. సుమారు 70 కోట్ల రూపాయలు, 17 కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తూ ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా మన ఏరియాలో గోదావరి నీటిని పరిశుభ్రం చేసి ఇంకా క్లీన్ చేసి దాన్ని వాడుకునే వీలుగా ర్యాపిడ్ గాట్ ఫిల్టర్ కూడా మనము గౌరవనీయులు డైరెక్టర్ ఓపీఐ అండ్ పాగారి చేతులుగా 16వ తారీఖు మార్చి నెల మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే వచ్చే సంవత్సరం ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు ఈ ర్యాపిడ్ గాట్ ఫిల్టర్ కూడా పూర్తవుతుంది. దానివల్ల రామగుండం ఉన్నంత కాలం చాలా చక్కటి మంచినీరు మనకు సంస్థ అందించే అవకాశం ఉంటుంది. గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్ పోసం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనని అన్నారు. సింగరేణి సంస్థలో ఒకప్పుడు 1,00,000 పైగా కార్మికులు ఉంటే ఇప్పుడు 40,000కు కుదించబడ్డారని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కారుణ్య నియామకాల ద్వారా కొంతమంది కార్మికుల సంఖ్య పెరిగిందని, దాన్ని అలాగే కొనసాగించాలని కోరారు. సింగరేణి కార్మికులు మంచి పాత్ర పోషించి సకల జన సమ్మె యుద్ధం తీసుకొచ్చి పెన్ డౌన్ రకరకాల ఉద్యమాలు చేసి, రస్తా రోకోలు చేసి, రైలు రోకోలు చేసి, జైల్లో పోయి బైండ్ ఓవర్లు అయి ఈ తెలంగాణ సాధించుకుని 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కంపెనీ. ఈ కంపెనీలో గతంలో 1,16,000 కార్మికులు ఉండేది. ఈరోజు 40,000కే వచ్చినటువంటి ఈ మన కంపెనీ. మరి ఈ కంపెనీలో కొత్త ఉద్యోగాలు రావాలని, యువత రావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో మెడికల్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది. 8 నుంచి 10,000 వరకు ఉద్యోగాలు వచ్చిన సందర్భంలో ఈ యొక్క మెడికల్ ఇన్వెస్టిగేషన్ను సింగరేణి యాజమాన్యము ఇట్లనే కొనసాగించాలని, ఎక్స్టర్నల్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఇప్పటికైనా మన సింగరేణి యాజమాన్యము 300 మంది క్లర్కల్ పోస్టులను మరి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి యువతకు ఉద్యోగాలు ఇస్తూ మన కంపెనీని 10 కాలాల పాటు ముందుకు ప్రగతి పాటలో నడపవలసిన అవసరము మన అందరిపై. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, AGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ పోషం, CMOI కార్యదర్శి కోల మల్లేష్, క్రాంతి, ASO వైద్య, ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి, PO చంద్రశేఖర్, అధికారులు, ఏజెంట్ బాణతు సైతులు, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, అధికారులు, DYCMO కిరణ్ రాజ్, వరప్రసాద్, వెంకటరమణ, ఆంజనేయులు, ప్రభాకర్, బాలసుబ్రహ్మణ్యం, జితేందర్ సింగ్, ధనలక్ష్మిబాయి, అనిల్గా బలే, తిరుపతి, NV రావు, సీనియర్ PO సారంగపాణి, శ్రవణ్ కుమార్, హనుమంతరావు, రాజు, సదానందం మరియు యూనియన్ నాయకులు, ఫిట్ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎందరో విద్యార్థుల త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలని రామగుండం పోలీస్ కమిషనర్ M శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని
త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ముందుగా పోలీస్ బలగాలతో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా సాయుధ పోరాటాలు, అహింసా విధానంలో పోరాటాలు చేశారు, అదే తరహాలో ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించారని అన్నారు. 10 ఏళ్ల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉండాలన్నారు. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని పోలీసులకు సిపి సూచించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి, నిజాయితీతో, పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించినప్పుడే ప్రజల మన్ననలు పొందగల. అనంతరం అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్వి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, రామగుండం సిఐ అజయ్ బాబు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ సుగుణాకర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, హోంగార్డు రామగుండం సిహెచ్ సహదేవులయ్యలకు సిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు, ప్రతాప్, సురేందర్, ఏవో అశోక్ కుమార్, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, సిపిఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ 1 నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలను చేసిన అమరవీరులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి 10 ఏళ్ళు పూర్తి చేసుకుని సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి మనం నివాళులు ఘటించాము. తెలంగాణ ప్రజలు జీవితాల్లో త్వరలో గుణాత్మక మార్పు రాబోతున్నది. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలన ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఇప్పటి ప్రభుత్వం పనిచేస్తున్నది. ఎంతో ఇష్టపడి కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా వెలుగొందాలి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వచల్ర కృష్ణవేణి, కన్నూరి సతీష్ కుమార్, కొలిపాక సుజాత, మల్లయ్య,
అడ్డాల స్వరూప రామస్వామి, బాలరాజ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ త్రైంబకేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, సెక్రటరీ రాజు, ఏఈలు మునిందర్, చంద్రమౌళి, ఏసీపీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఐ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వార్తలకి తిరిగి స్వాగతం. చుక్క రక్తం చిందకుండా అహింస మార్గంలో విద్యార్థుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడింది తెలంగాణ రాష్ట్రమని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో కందుల సంధ్యారాణి జాతీయ జెండాను ఎగరవేసి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దశాబ్దాల కాలం పాటు సాగిన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమ పోరాటంతో విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీని 172 మంది ఎంపీలు సుష్మా స్వరాజ్ నాయకత్వంలో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు బండకేసి కొడతారన్న నిజం ఇప్పటికే రుజువు చేశారని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల అభిష్టం మేరకు నడుచుకోవాలని అన్నారు. అప్పటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు, ఉద్యమకారులకు, మేధావులకు అందరికీ ఉద్యమ అభివందనలు తెలిపారు. దేశ చరిత్రలో దశాబ్దాల కాలం పాటు 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు సాధనకై ప్రజలంతా ఏకమై ఒకవైపు సకల జనుల సమ్మె ద్వారా సింగరేణి కార్మికులు, ఒకవైపు సహాయ నిరాకరణ ఉద్యమము, ఒకవైపు విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మ బలిదానాల అనంతరం మరి చుక్క రక్తం చిందకుండా అహింస మార్గంలో సకల జనులు ఏకమై సాధించుకున్నది ఈ తెలంగాణ. అప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 172 మంది ఎంపీలు తెలంగాణ మద్దతుకై నిలబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ముందుండి నడిపించినటువంటి సుష్మా స్వరాజ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు, ఉద్యమకారులపై కేసులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఆకలితో కడుపు మార్చుకున్న ఉద్యమంపై మడమదిప్పని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాము. ఇవాళ ఒకటే మొన్నటి ఎన్నికల ఏదైతే తీర్పు ఉన్నదో ప్రజలు అనుకుంటే గుండెలో పెట్టుకుంటారు, కాదనుకుంటే ఎట్లా నేల కొట్టానో కూడా ప్రజలకు తెలుసు అనేటువంటి తీర్పుని మొన్న ఎన్నికలలో చూపెట్టిండ్రు. మరి వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మరి 6 నెలలు గడుస్తున్నప్పటికీ
ఇవాళ ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోలే, రైతులకి రుణమాఫీ చేయలే, రైతుల బోనస్ అందివ్వలే, మహిళలకు ఏదైతే అప్పుడు మరి 6 గ్యారంటీల పేరిట ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలని తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పుని కోరుకున్నారో దాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గాండ్ల ధర్మపురి, అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్, కోమల మహేష్, వివిధ మండలాల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండబైన భూమయ్య, మిట్టపల్లి సతీష్, కొమ్ము గట్టయ్య, బాణాల స్వామి, గోపగోని నవీన్, సీనియర్ నాయకులు జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, తోట కుమారస్వామి, ముకిరి రాజు, సుల్భ లక్ష్మీనరసయ్య, రాకేష్, పిడుగు కృష్ణ, సీతాకారి చంద్రశేఖర్, పొట్లం వెంకటి, నీలం శ్రీనివాస్, దబ్బేట కమలాకర్, సప్ప నాగరాజు, అపర్ణ, సంపూర్ణ, మామిడి వీరేశం, రమేష్, ఇంజం సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో స్వాతంత్రాన్ని ప్రకటింపబడకుండా నిజాం నిరంకుశ పాలనలో బానిసత్వంలో మగ్గుతున్న తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 10,000 గ్రామాల్లో 2 లక్షల ఎకరాల భూములను భూస్వాముల నుండి పేద ప్రజలకు పంచి సాయుధ రైతాంగ పోరాటంతో నిజాము తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదని వారన్నారు. అనంతరం ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురై తెలంగాణ అభివృద్ధి చెందకపోవడాన్ని నిరసిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట మలిదశ ఉద్యమం జరిగిన సందర్భంలో విద్యార్థులను, రైతులను, మహిళలను, కార్మిక, కర్షక, సబ్బండ వర్గాలను, సకల జనులను ఏకం చేసి తెలంగాణ పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన అనే నినాదాలు గత 10 ఏళ్లుగా మరుగున పడి తెలంగాణ రాష్ట్రం మరోసారి స్వపాలకుల చేతిలో దగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన వీరుల ఆశయాలు సిద్ధించిన నాడే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఒక అర్థం ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం అంటే అది 60 ఏళ్ల ముచ్చట. అదొక ఘన చరిత్ర. తొలి దశ మలిదశ ఉద్యమంగానే దీన్ని చూడకూడదు. ఇది వీర తెలంగాణ నుంచి మొదలైన పోరాటం. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది మన తెలంగాణ అస్తిత్వం గురించి, మన తెలంగాణ పోరాటం గురించి, రైతు కూలీల హక్కుల గురించి, భూస్వామ్య నియంతృత్వానికి వ్యతిరేకంగా, రాచరిక నియంత నిజాం వ్యతిరేకంగా ఆనాడు జరిగిన పోరాటం, 4,500 మంది బలిదానం, అట్లాగే 10,000 ఎకరాల భూముల పంపకం, నిజాం పతనం, ఆ తర్వాత సాయుధ పోరాటం, కొత్తగూడెంలో ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి ఆ ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం అనేది రాష్ట్రం మొత్తం పాకింది. ఇది మళ్ళీ మలిదశ ఉద్యమం అనే పోరాటం. ఈ మలిదశ కూడా ఏ ఒక్కరో ఇచ్చిన భిక్ష కాదని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎవరో ఇచ్చిన భిక్ష కానప్పుడు అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ తలుచుకుంటేనే తెలంగాణ వచ్చింది అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ప్రజల పోరాటం ఇది, విద్యార్థుల యువకుల పోరాటాల ఫలితం అని చెప్పి అనడం అనేది ఒక రకంగా నీకు కలిగినటువంటి ఒక పశ్చాత్తాపం, నీకు కలిగినటువంటి ఒక రియలైజేషన్ అని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తున్నాం. అనంతరం ప్రజా నాట్య మండలి కళాకారులు తెలంగాణ గేయాన్ని ఆలపించారు. సిపిఐ నగర కార్యదర్శి సభ్యులు మార్కపురి సూర్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు మడికొండ బోదెమ్మ, ఇనుముల రాజమౌళి, టి రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, ఎర్రల రాజయ్య, ఎంఏ గౌస్, పడాల కనకరాజు, జగన్, ఈశ్వర్, జైపాల్ రెడ్డి, కుమారస్వామి, ప్రజా నాట్య మండలి కళాకారులు జూల మోహన్, రొంటల లింగయ్య, నూకల మొండి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ ఆర్చివన్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఆర్చివన్ యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్చివన్ GM చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాగా స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు గౌరవంగా GM దంపతులను వేదిక వద్దకు తీసుకురాగా ఒగుడూలు కళాకారులు, మహిళలు డప్పు చప్పుళ్లతో ఆహ్వానం పలికారు. GM జెండా ఆవిష్కరణ అనంతరం GM కార్యాలయం నుంచి చౌరస్తా వరకు రన్ను నిర్వహించగా GM జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించగా ఈ ర్యాలీ GM ఆఫీసు నుంచి మహిళల డప్పు చప్పుళ్లు, బోనలతో కొనసాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, యూనియన్ నాయకులు, సేవా సభ్యులచే వివిధ సాంప్రదాయ పద్ధతిలో సాగిన ప్రధాన వేడుకలు ఆకట్టుకున్నాయి. అనంతరం చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి GM దంపతులు, అధికారులు, యూనియన్ నాయకులు నివాళులర్పించగా మానవహారంగా నిలబడి కళాకారుల నృత్య విన్యాసాలతో హోరెత్తించారు. అనంతరం GM ఆఫీస్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి GM అధికారులు, యూనియన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MD-DM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వార్తలకి తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని గోదావరికని బార్ అసోసియేషన్ సభ్యులు బలమూరి అమరేందర్ రావు, CH శైలజ అన్నారు. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఖని జిల్లా కోర్టులో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదనపు జిల్లా కోర్టు యందు అదనపు జిల్లా జడ్జి T. శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి N. మంజుల పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జడ్జి న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ సభ్యులకు, ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విద్యార్థుల్లో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడం కోసం అందరం భాగస్వాములమవుతామని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఆగిపోతుందో, ఉద్యమం నీరుగారుతున్న సమయం లోపల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుత్సాహంతో ఉన్న సమయం లోపల తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులంతా కూడా ఆ ఉస్మానియా విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం, తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపిరిపోయడం కోసం అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ చలో ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి న్యాయవాదులంతా కదలి వెళ్ళి విద్యార్థులకు ఈ యొక్క తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత మొత్తం తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరికీ చెంతది. మరి ఆ యొక్క ఫలితాన్ని ఈ యొక్క ప్రజలంతా కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం సాధించుకున్న రాష్ట్రంలో మనమంతా సుఖంగా జీవించాలి, అందరం ఆనందంతో జీవించాలనే భావనతోటి మనం అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి స్వాతంత్ర పోరాటంలో ఎలాగైతే న్యాయవాదులు ముందుండి పోరాటం చేశారో, తెలంగాణ సాధన కోసం కూడా న్యాయవాదులందరూ ముందుండి పోరాటం చేశారు. అందులో భాగంగా గోదావరికని న్యాయవాదులు ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచి గోదావరికని దాకా పాదయాత్ర చేశాము. అందులో మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు. ప్రతిరోజు కోర్టును బాయ్కాట్లు చేసి ఒకరోజు కోర్టు యొక్క గేటును కూడా తాళం వేసిన పరిస్థితి కూడా ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాం. ఆ రోజు ఏదైతే అనుకున్నామో నీళ్లు నియామకాలు నిధులు అనేది ఆ స్ఫూర్తితో ఉద్యమం చేసిన నేటికి కూడా 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది. కాబట్టి మనం ఏదైతే ఆశయ సాధన కోసం పనిచేసామో తెలంగాణ ఉద్యమంప్పుడు, అదే ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా మనందరం కృషి చేయాలని, మనందరి నీళ్లు నియామకాలు నిధులనే పేరుతో మనందరం కూడా వాటిని రావడానికి సంపూర్ణంగా లభించడానికి మనందరం కూడా మరొకసారి మమేకమయ్యాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ధృవ వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అమరుల త్యాగాల వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం ఏర్పడిందని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు గ్రహీత సీనియర్ కార్మిక నాయకులు దేవా వెంకటేశం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధులు అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని సకల జనులు, అఖిల పక్షాలు, వీరోచిత పోరాటాలు, సమ్మెలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 కారణంగా నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. తొలి దశ, మలి దశ ఉద్యమంలో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉద్యమకారులను కోల్పోవడం బాధాకరమన్నారు. అమరులైన వారి కుటుంబాలను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో జాతీయ జెండాను ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు ఆవిష్కరించారు. నీలిరంగు జెండాను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంథని లింగయ్య ఎగరవేశారు. ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంథని లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్, మాలా జంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ దూబాసి బొందయ్య, ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శివాజీ నగర్ శాఖ అధ్యక్షులు పెరిక రవి, పెద్దెల్లి రామస్వామి, గాంధీనగర్ 2వ వీధి అధ్యక్షులు డప్పు మలేష్, గోషిక హనుమంత్, కల్వల శంకర్, కనకం కొమరయ్య, గొట్టె మొగిలి, ఎలకపల్లి వెంకటేష్, అంకిళ్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
ఎంతో మంది పోరాటాలు చేసి త్యాగాలు, కేసులు, బలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కందుకూరు రాజారత్నం అన్నారు. ఆదివారం గోదావరికని చౌరస్తా వద్దున్న అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కళ, 4.5 కోట్ల ప్రజల చిరకాల కోరిక, 1200 మందికి పైగా విద్యార్థి యువకుల బలిదానాలతో ఎన్నో పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో సాగించారని వారు ఆరోపించారు. విద్యార్థులకు, యువకులకు, కాంట్రాక్టు కార్మికులకు, వివిధ శాఖల ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. సిపిఐ ప్రజా సంఘాల తరపున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గోదావరికని ప్రధాన చౌరస్తాలో అమరవీరులకు గౌరవం దక్కేలాగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని 10 ఏళ్ల నుంచి పోరాడి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం మెడల్ వంచి పోరాటం చేసి దాదాపు 60 లక్షలకు పైగా నిధులు విడుదల చేయించి అమరవీరులకు ఏర్పాటు చేయించిన ఘనత సిపిఐ ప్రజా సంఘాలకు మాత్రమే దక్కుతుందని వారు అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టులలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, రాష్ట్రంలో విద్యకు 30% నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, మండలానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, విద్య, వైద్యం, ఉపాధి హక్కులు అందరికీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సంవత్సరాలకు అంటే ముందు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న మన అందులో అసూలు బాసిన అమరవీరులకు ముందుగా విప్లవ జేజేలు, జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క తెలంగాణను సాధించుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క స్తూపాన్ని కట్టుకోవడానికి కూడా మరి పోరాడవలసిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణలకు ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ గురించి పోరాటంలో పాల్గొన్న వారు కూడా ఇవాళ వచ్చి తెలంగాణ సోదరులకు నివాళులు వస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం ఆ సోదరులను. ఇవాళ తెలంగాణ గురించి ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వాళ్ళు కూడా ఇవాళ మేము పాల్గొన్నామని చెప్పడానికి వచ్చి ఇవాళ ఏదైతే విద్యార్థి అమరవీరులు అమరులైనారో వారికి నివాళులు అర్పించడానికి వస్తూ ఉన్నారు. మరి ఇది అప్పుడు ఎందుకు పాల్గొనలేదని వారిని ఇవాళ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదే ఇంకా ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్, కళాకారులు జూలార్ మోహన్, రొంటల లింగయ్య, నూకల మొండి, రాజు, వెంకన్న, మహేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పేదోళ్ళంటే డబ్బులు లేనివారు కాదని, మనసు లేనివారు, డబ్బులున్నా ఇతరులకు సేవ చేయలేని వారే అసలైన పేదలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గోదావరికని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో గత 35 రోజులుగా స్వర్ణకార వీధిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి కందుల సంధ్యారాణి హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన స్వర్ణకారులను భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి కట్ట సురేష్ భవానీని మెమంటోలు, శాల్వాలతో సత్కరించారు. అలాగే స్వర్ణకార సంఘం సభ్యులు కందుల సంధ్యారాణి, పోసం దంపతులను బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, నరహర్లను సత్కరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మధ్యతరగతి జీవితాలను గడుపుతున్న స్వర్ణకారులు ప్రజలకు, బాటసార్లకు వేసవి కాలంలో మంచినీరు, మజ్జిగ అందించి సేవ చేయాలన్న ఆలోచన రావడం నిజంగా అభినందించవలసిన విషయమని అన్నారు. స్వర్ణకారుల్లో చాలా మంది పేదవారు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నంలో విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందని, కోడ్ కారణంగా ఆగిందని, మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న తరుణంలో విశ్వకర్మలకు లబ్ధి చేకూరే పథకంకు అందరూ అప్లై చేసుకునే వీలుంటుందని, తప్పకుండా విశ్వకర్మలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం పులిహోర, లడ్డు, మజ్జిగను సంధ్యారాణి పంపిణీ చేశారు. గత 33 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ సేవకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నయ్య చెప్తా ఉన్నాడు ఇంతకుముందే సురేష్ భవాని గారు, వాస్తవంగా పేదోళ్ళు అంటే పైసలు లేని వాళ్ళు కాదు, మనసు లేని వాళ్ళు పేదోళ్ళు అని నా ఉద్దేశం. మీరంతా మనసు వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సేవ చేయాలంటే డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, మంచి మనసు ఉంటేనే సాధ్యమవుతుంది. స్వర్ణకారులు నిజంగానే
వృత్తిని నమ్ముకొని అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉన్నది. పెద్ద మనసుతోటి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు, చాలా సంతోషం. ఇది సమాజానికి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి, పిడుగు కృష్ణ, మామిడి వీరేశం, అంతే రాజ్ కుమార్, స్వర్ణకర సేవా సమితి సభ్యులు కట్టా సురేష్, భవానీ, ఇనుగుర్తి శ్రీనివాస్, పెందోట వేణు, మునిగంటి శంకర్, పెద్దపల్లి రామస్వామి, ప్రవీణ్, తిరుపతి, రోహిత్ కుమార్, బట్టి వినోద్, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని మురుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని సెక్టర్ 1, 2, 3, 4 అంగన్వాడీ కేంద్రాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఫ్రీ స్కూల్ పిల్లలతో వాడవాడలో తిరిగి ర్యాలీ తీసి అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసి పిల్లలతో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. అనంతరం గర్భిణీలు, బాలింతలకు పాలు, గుడ్లు, బాలామృతం పంపిణీ చేయడం జరిగిందని టీచర్ పెండ్యాల విమల తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి, అంగన్వాడీ టీచర్స్ కమ్మల గాయత్రి, భారతి, ఆయాలు కొదురుపాక లక్ష్మి, కమిటీ సభ్యులు వి శారద, ఆర్ లావణ్య, రవలి, కందుగుల సంతోష్, ఆశా వర్కర్లు పెసరి జ్యోతి, మగ్గిడి శిరీష, పుష్ప, స్రవంతి, గర్భిణీలు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. గోదావరిఖని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ పార్టీ కౌంటింగ్ రోజున అనుసరించవలసిన పద్ధతులను కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గోమాస మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని, పెద్దపల్లిలో కూడా బీజేపీ జెండా ఎగరబోతున్నదని తెలిపారు. ఇక జూన్ 4న కౌంటింగ్ రోజున ఏజెంట్లందరూ అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలని జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికలు నిన్నటికి అయిపోయిన తర్వాత నిన్న 6 గంటల నుండి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే భారతదేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారనే అటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఈ ధర్మయుద్ధంలో భాగస్వాములమై భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జెండాని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎగరవేయడానికి ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటరు మహాశయులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు అందరికీ మా తరపు నుండి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదా రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు గోదావరిఖని గంగానగర్లోని గోదా రంగనాయక స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ మేరకు రంగనాయక స్వామి ఆలయంలో ఆలయ పూజారుల నడమ స్వామివారికి చక్రస్నానం చేయించి కళ్యాణాన్ని వేద మంత్రోచ్చరణ నడమ కన్నుల పండవగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం గోదా రంగనాయక స్వామి ఆలయంలో
స్వామివారి బ్రహ్మోత్సవాలను జరిపించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భగవతే సమర్పయామి, భగవతే భాగ్యం సమర్పయామి, భగవతే ఆత్మకయం సమర్పయామి. వేదాహమేకం పురుషం మహంతో ఆదిత్యవర్ణం తమసస్తుపారే రూపాని విచిత్రీరామాని కృత్వాభిమదంతాస్తే ధాతాపురస్తాద్యముదాజహార శంకరః విద్వాన్ ప్రతిష్ఠితస్రః తమేవం విద్వాన్ మృతైః భవతి నాన్యః పందాయనాయ విద్య. సిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుంది. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. సింగరేణి కార్మికుల సమ్మెతోనే కేంద్రంలో చలనం వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడింది. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. సమానత్వం, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ వెల్లడి. చుక్క రక్తం చిందకుండా అహింసా మార్గంలో విద్యార్థుల ప్రాణత్యాగల పునాదులపై ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి వెల్లడి. అంబరం నంటిన సింగరేణి సంస్థ ఆర్జీవన్ చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబరాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.